మీరు తర్వాత యాడ్ చేస్తారా ముందు మాట్లాడి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అదే మీరు మాట్లాడారు నేను ఇంట్రొడ్యూస్ మీరు సజెషన్ పత్రికా సోదరులకు నమస్కారం. స్టార్ట్ చేద్దామంటారా? ప్రచారం చేస్తూ ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఎడపల్లి మండలంలో కూడా చేసుకొని పత్రికా సోదరులతోటి ముచ్చటించాలని చెప్పి నియామాబాద్ నగరానికి చేయడం జరిగింది. ఆయనకు స్వాగతిస్తూ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా నాయకులు మా అన్నగారైన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు, ఎమ్మెల్సీ గారు, ఆయన కూడా ఈరోజు నిన్నటి నుంచి నియామాబాద్ నగరంలో పాదయాత్రలు చేపడుతూ విస్తృతంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు పొద్దున కూడా ప్రచారం చేయడం జరిగింది పాదయాత్ర చేస్తూ. ఆయన కూడా స్వాగతిస్తూ మరి ఒక మా అన్నగారు మన ఛాయరన్న గారికి కూడా స్వాగతం పలుకుతూ, ఆయన కూడా నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం ఇక్కడ నియామాబాద్ అర్బనే కాకుండా ప్రతి దగ్గర కూడా ఆయన తిరుగుతూ ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా గడుగు గంగాధర్ గారు ఇప్పుడే వచ్చి చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి గారు, అలాగే మా మైనార్టీ అధ్యక్షుడు విద్యార్థి గారు, ఈసా గారు, వరవేది గారు, జావేద్ గారు ప్రాపగండా చైర్మన్, అలాగే మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మాజిద్ ఖాన్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్ మాజిద్ ఖాన్ గారు, అలాగే గుప్పిలి మహేందర్ గారు ఇక్కడ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఇటు ఈ సమావేశాన్ని ఉద్దేశించి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. పెద్దలు గవర్నర్ గారు, వేదిక పైన పెద్దలందరూ, పత్రికా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో జరుగుతున్న ఎన్నికల్లో ఒక విలక్షణమైనటువంటి పోరు జరుగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా పోటీ అంతా కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకులు, 45 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా ప్రజలతో మమైకమైనటువంటి నాయకుడైన జీవన్ రెడ్డి గారు ఒకవైపు, రాజకీయ విలువలు లేకుండా వ్యక్తిగతంగా ప్రజల్లో ఎలాంటి పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు అనునిత్యం అబద్ధాలు ఆడుతూ ఆచరణ సాధ్యంగానే వాగ్దానాలు చేస్తూ ప్రజల్ని వంచన గురి చేస్తూ మోసాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు మరోవైపు. నేను నిజామాబాద్ పార్లమెంట్ బదిలీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీతి నిజాయితీ చదువుకొని అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కావాలా, ఎన్నికలప్పుడు ప్రజల్ని సంతోషపెట్టడానికి ఆచరణ సాధ్యం కానీ అబద్ధ వాగ్దానాలు చేసే వ్యక్తులు కావాలి. రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ, పట్టుదనం ఇంపార్టెంట్. ఇలా మా అదృష్టం అలాంటి అభ్యర్థి మా కాంగ్రెస్కి జీవన్ రెడ్డి గారి రూపంలో దొరికినారు. వ్యక్తిత్వం తోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలో మెజారిటీ అంశాలని వల్ల మేము ప్రజలకు అందిస్తూ ఉన్నాం. గత 2 రోజులుగా పాదయాత్రలు చేస్తూ ఉంటే ఎక్కడ ఏ మహిళని తట్టినా సంతోషంగా మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో మహిళలంటే నవ్వుతూ, నేను మా తల్లిగారింటికి పోయినా 4 సార్లు, నేను మన జాతరకు పోయినా, నేను మన మొలుగు సమ్మక్క సారక్క జాతరలకు పోయినాం, ఉచితంగా ఫ్రీగా బస్సు ప్రయాణం చేసేవాడినటువంటి ఆనందాన్ని మహిళలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. దాంతో 500కే సిలిండరు. ఇవాళ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 1300 సిలిండర్ అమ్మితే ఇవాళ కేసీఆర్ గారు మనకు చిప్ప చేతికిచ్చిపోయిన ఈ ఆర్థిక ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము 500కి సిలిండర్ ఇస్తూ మిగతా డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం. 200 లేపు యూనిట్లు కాల్చుకుంటే ఫ్రీగా కరెంట్ ఇస్తా ఉన్నాం.
ఆరోగ్య బీమా 10 లక్షలు పెంచాం, ఇల్లు లేని వారికి ఇళ్ళ ప్రోగ్రాం పెట్టినాం. మెజారిటీ అంశాలు ప్రజలకు చేరువవుతా ఉన్నాయి. కొత్త అక్కడక్కడ రాకున్నా 3 నెలలు 4 నెలలు అయింది ప్రభుత్వం అని చెప్పి కొంత టైం పడుతుంది. అందరికీ కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు అన్ని అంశాలని ప్రజలకు చేరుస్తాం, అది నిరూపించుకుంటాం. జరిగే ఎన్నికల్లో మాత్రం నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకి పార్లమెంట్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి అవకాశం నిజమైన నాయకుడు మనకు దొరికినాడు కాబట్టి ఈ అవకాశాన్ని జారబెట్టుకోకుండా మనం ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మా అందరు నాకు వ్యక్తిగతంగా ఒక అభిమాన నాయకుడు, ఆయన నడవడి, ఆయన వ్యవహార శైలు. నేను ఉదాహరణ చెప్తాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్గా ఎన్ని మార్లు జీవన్ రెడ్డి గారికి పిఎస్సి మీటింగ్ ఉందని, పిఈసి మీటింగ్ ఉంది, ఎప్పుడు హైదరాబాద్కి రమ్మని చెప్పినా నేను జగిత్యాలలో ఉన్నాను, పలానా గ్రామంలో ఉన్న మాట తప్ప ఎప్పుడు హైదరాబాద్ ఉన్నట్టుగా చెప్పలేదు. నేను నెలలో 1-2 రోజులు ఏదైనా అవసరం ఉంటే తప్ప నిత్యమైన జగిత్యాల ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటాడు. ఏ పని లేకుండా వ్యవసాయ క్షేత్రంలో ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు. స్వతహాగా వ్యవసాయదారుడు, ఒక అడ్వకేటు, రాజకీయ అనుభవం, ఓపిక, సహనము, మాట్లాడే విధానము, ప్రతి చిన్నపిల్లని కూడా పలకరించే విధానం, ఇవన్నీ లక్షణాలున్న రాజకీయ నాయకులు దొరకడం అరదు. మా అదృష్టం జీవన్ రెడ్డి గారు మాకు దొరికారు. నేను మీ ద్వారా నిజామాబాద్ పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలకి, పార్లమెంటు ప్రజలకి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జీవన్ రెడ్డి గారు గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ అవసరము. ఈ జిల్లా అభివృద్ధి కొరకు, ఈ పార్లమెంట్ అభివృద్ధి కొరకు మనందరూ అవసరము వారిని గెలిపించుకోవడము. 5 ఏళ్ళు అరవింద్ గారు ఏమీ చేయలేదు, జిల్లాకి ఏమి చేయలేదు. కవిత గారు 5 ఏళ్ళు ఆమె లిక్కర్ వ్యాపారం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఇవాళ మేమెంత గర్వంగా చెప్పవద్దు, మెడికల్ కళాశాల కాంగ్రెస్ హయాంలో వచ్చింది. ఇక్కడ ప్రాణాయిత చేవల 2021, 22 ప్యాకేజీలు కాంగ్రెస్ హయాంలో వచ్చినవి. గొప్ప ఆల్దీసాగర్ పథక ప్రాజెక్టులు, ఎత్తిపోతల ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. ఎయిర్పోర్ట్ విమానాశ్రయం జాగా పరిశీలన కాంగ్రెస్ హయాంలో జరిగింది. కాలేజీలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయి. 10 ఏళ్ల టీఆర్ఎస్లో మేము తెచ్చాము ఫలాందని చెప్పుకునేటువంటి ధైర్యం లేదు, సాహసం లేదు. నేను అభ్యర్థిని అడుగుతా ఉన్నా గోవర్ధన్ గారిని, ఒక్క మాట, ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి మీరు, ఫలానా ప్రాజెక్ట్ తెచ్చామని ఒక మాట చెప్పండి మీరు. ఆ చెప్పుకునే ధైర్యం లేదు, చెప్పుకుందామంటే ప్రాజెక్టులు లేవు. ఇంకా బీజేపీ నాయకుడు అంతే, ఇచ్చిన పసుపోడు హామీ నెరవేర్చలేకపోయినాడు. సో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మేము అబద్ధపు వాగ్దానం చేసేది లేదు. అందులో జీవన్ రెడ్డి గారు అసలే చేయరు. ఏదైనా చేస్తే అవకాశం ఉండి చేయగలిగి ఉండేట అవకాశం చేస్తారు. అన్నిటికి మించి అలా 2 ఫేజ్ల ఎన్నికల తర్వాత మీకు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో జరిగిన ఎన్నికల సరళి చూస్తే సర్వేలు బయటకు రాకపోయినా ఎన్డీఏ కూటమి చాలా తగ్గింది, ఇండియా కూటమి చాలా పెరిగింది. దాంట్లో ఏం అనుమానం లేదు. మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను, ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు, ప్రజల మధ్యలో అది వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి దేశంలో. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం చాలా మెండుగా ఉన్నాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మన అదృష్టం ఫలించినట్టు. జీవన్ రెడ్డి గారు ఇంత సీనియర్ పార్లమెంట్ మెంబర్, ఇప్పుడు మాకు ఫ్రేలో ఉన్న 17 అభ్యర్థులు ఎవరు లేరు. సో జీవన్ రెడ్డి గారు మంత్రి అవ్వడం అనేది 100% ఖాయం. సో ఈ జిల్లా అభివృద్ధి కొరకు ఆయన సేవలు మనం ఒప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, పీసీ తరఫున, మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇదొక సదావకాశము. మహిళలు కూడా ఇదొక సదావకాశము. దేవుళ్ళ పేరిట, మతాల పేరిట ఓట్లు అడిగే వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పనిచేసేవాడు కావాలి, మనకి ప్రజల్ని ఆదుకునేవాడు కావాలి, ప్రజల అవసరాలను తీర్చేవాడు కావాలి. అన్ని సుగుణాలున్న జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నేను మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. పడుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వెనుకబడటంతో ఏదైతుందో తదుపరి కాలంలోనైనా వాళ్ళు ఏ విధంగా చెప్పంటూ నేను వీళ్ళ మైనార్టీస్ కల్పిస్తున్న రిజర్వేషన్స్ను మేము రద్దు చేస్తాం. అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏదైతుందో మతపరంగా రిజర్వేషన్ కల్పించేటువంటి ఒక అవకాశం లేదు. అది హిందువులకు సంబంధించే కానీ, ముస్లింలకు సంబంధించే కానీ,
సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించేటువంటి ఒక అవకాశం ఉన్నది. ఇది రాజ్యాంగంలో నిర్దేశించబడ్డని చెప్పట్టున్నాయి. అటువంటి దాన్ని ఏదైతుందో వక్రీకరించే విధంగా అంటే వాస్తవంగా మొదటి నుండి కూడా ఏదైతుందో భారతీయ జనతా పార్టీ సమాజంలో అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్స్ను ఏ విధంగా నలిఫై చేయాలి, వాటి ఏ విధంగా నిలిపివేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన కొనసాగుతున్నటువంటి ఒక అంశం మనకు తెలియదు కాదు. నేను ఉదాహరణ చెప్పంటూ నేను జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్ మండల్ కమిషన్ నివేదికకు అనుగుణంగా 1989 అప్పుడు జనతాదళ్ విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉండేది. విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా ఏదైతుందో మండల్ కమిషన్ నివేదికకు అనుగుణంగా ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పని తలస్తే అప్పుడు దాన్ని అడ్డుకునే విధంగా అంతవరకు జనతాదళ్ ప్రభుత్వానికి విపి సింగ్ గారికి మద్దతుగా అండగా నిలిచినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నది. ఓన్లీ ఓబీసీ రిజర్వేషన్ అమలుకు తేవటాన్ని అడ్డుకోవటంలో భాగంగా చెప్పంటున్నాయి. అప్పుడు విపి సింగ్ గారి ప్రభుత్వం పడిపోవటం, తదుపరి కాలంలో ఏదైతుందో మళ్ళీ ఓబీసీ రిజర్వేషన్ అనేది ఏదైతుందో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ 2020 సారీ it was only in 1989 ఇది జనతాదళ్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. తదుపరి ఇది ఇస్తుందో మళ్ళీ పివి నరసింహారావు గారు అధికారానికి వచ్చినాక ఇట్ వాజ్ ఇన్ 1993 ఏది ఇస్తుందో వీళ్ళ సమాజంలో వెనుకబడినటువంటి బలహీన వర్గాలు సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి ఒక వర్గాలకు ఏది ఇస్తుందో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని అమలు చేసి తలపెట్టింది. అన్నాడు తిరిగి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు అని చెప్పంటున్నాను. వీళ్ళ జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్ 27% అమలవుతుందని చెప్పంటే ఇట్ ఈస్ పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఏదైతుందో ఈ రిజర్వేషన్ అమలు ప్రక్రియ మరి చేపట్టబడడం జరిగిందని చెప్పంటున్నాను. అప్పుడు ఏదైతుందో ఉద్యోగులలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పని భావించడం జరిగింది. తదుపరి కాలంలో ఏది ఇస్తుందో విద్యాపరంగా కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే ఒక ఆలోచనతో తిరిగి 2008 సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏది ఇస్తుందో కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విద్యాలయాలు అన్నింటిలో కూడా ఏది ఇస్తుందో విద్యాపరంగా కూడా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పి చేసే విధంగా మరి చట్టాన్ని అమలు చేసి తలపెట్టింది. ఇట్ ఇస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు దేశంలో ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాలను కల్పిస్తుంది ఏదైతుందో ఇట్ ఇస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ నెవర్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు ప్రొవైడ్ సోషల్ రిజర్వేషన్. సామాజిక వెనుకబాటుతాన్ని గురవుతున్న బలహీన వర్గాలకు ఏదైతుందో రాజ్యాంగ పరంగా అవకాశం ఉన్నటువంటి రిజర్వేషన్ కల్పింప చేయడానికి వారు ప్రయత్నం చేయకపోవడమే కాకుండా వాళ్ళు అడ్డుకోవడం జరిగిందని చెప్పంటున్నాయి. ఇవాళ కూడా ఒక కుట్రపూరితంగా ఈ రిజర్వేషన్ ఏదైతుందో ఏ విధంగా రీరైట్ రాజ్యాంగ సవరణలు ఏదైతుందో చేయడం జరుగుతుందో దాన్ని సవరణలకే పరిమితం కాకుండా రీరైట్ చేయాలని ఒక కుట్ర దయచేసి గమనించండి చెప్పంటున్నా. వీళ్ళ ప్రధానమంత్రి సలహాదారుడు వివేక్ బెబ్రాయ్, వీళ్ళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సలహాదారుడు వివేక్ బెబ్రాయ్ 2023 ఆగస్టు ఏదైతుందో ఆయన లైవ్ మింట్ అనే ఒక పత్రికలో వ్యాసం రాసిండు. రాజ్యాంగాన్ని మార్చవలసిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పని వారు ఆర్టికల్ రాయడం జరిగిందని చెప్పంట. అంతేకాదు ఈవెన్ దీన్ని ఏదైతుందో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఒక విధంగా మిత్రపక్షంలో కొనసాగుతున్న పరిస్థితులలో ఇదే కేసీఆర్ గారితో ఏదైతుందో
రాజ్యాంగాన్ని అండగా నిలుస్తున్నది. వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించి విద్యా ఉద్యోగాలలో మరి ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశాలు కల్పింప చేయబడే విధంగా అండగా నిలుస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మరి ఇదైతుందో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు అవుతుందన్న. ఈ కేమ్ ఇన్ టు పవర్ ఇన్ 2014. 2014 నుండి 2024 మళ్ళీ ఎన్నికలు పోతున్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన ఏనాడు కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు కల్పించేటువంటి రిజర్వేషన్ దాన్ని పెంపొందించబడాలి, మరింత ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన ఎన్నడూ చేయలేని చెప్పంటున్నాను. ఆయనకి ఏదైతుందో ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్ సౌకర్యం కల్పించి సంతోషం నాయన అని చెప్పంటున్నాను. బట్ ఎట్ ది సేమ్ టైం ఇలా బలహీన వర్గాలలో కూడా ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ఒక వర్గాలు ఉన్నారని చెప్పంటున్నాను. బలహీన వర్గాలలో ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా నువ్వు ఏ విధంగా ఇలా ఉన్నత వర్గాలు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏదైతుందో ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నువ్వు అమలు చేతలబెట్టినావో అదే విధంగా there is no scope for weaker section, there is no scope for SC/ST in EWS. No, there is no scope for backward classes, scheduled caste, scheduled tribe in EWS. నువ్వు ఏదైతుందో ఉన్న రిజర్వేషన్ 27కి పరిమితమైంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు చెప్పంటున్నాను. ఇవాళ మా ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో కులగణన అనేది ఏదైతుందో బలహీన వర్గాలకు వారికి సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు కల్పించాల్సిన రిజర్వేషన్ అనేది ఏదైతుందో మనం ఆశించిన మేరకు కల్పించలేకపోతున్నాం. దాన్ని మరింత ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. బలహీన వర్గాలలో ఏదైతుందో ఆర్థిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వర్గాలు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఏదైతుందో కుల గణన చేపట్టాలనే అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరిచిందని చెప్పంటున్నా. ఈ సభ్య సమాజం గమనించాలని చెప్పంటున్నా. ముఖ్యంగా సమాజంలోని నిరుపేద వర్గాలు, నిమ్న వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టు బలహీన వర్గాలు దీని గురించి ప్రత్యేకంగా మరి ఆలోచించాలి, దీని దృష్టి కేంద్రీకరించాలని చెప్పంటున్నాం. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఉన్నత వర్గాలకు, పెట్టుబడిదారు వర్గాలకు కొమ్ముగా వస్తుందో గమనించాలని చెప్పంటారు. ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం కేవలం రిజర్వేషన్కు సంబంధించిన అంశమే కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పించే రాయితీలన్నీ కూడా కేవలం పెట్టుబడిదారు వర్గాలను ప్రోత్సహింపజేయబడే విధంగా ఉన్నాయని చెప్పంటున్నా. రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే సాధ్యం కాదని చెప్పంటారు. అదే ఏదైతుందో ఇలా బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఏదైతుందో నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్, ఎన్పి అకౌంట్ అని చెప్పిన ఏదైతున్నదో లక్షల కోట్లు వాళ్ళకు మరి అప్పులు మాఫీ చేస్తుండే. అదే వాళ్ళ పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు పదుల సంఖ్యలో ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 16 lakh crore ఐఎమ్ టెల్లింగ్. లక్షల కోట్లు ఏదైతుందో బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు ఏదైతుందో మీరు ఎన్పి అకౌంట్ అని చెప్పిన నెపంతో ఏదైతుందో వాళ్ళకు రద్దు చేస్తున్నారు, వాళ్ళకు అప్పుల వసూలు నిలిపేస్తున్నారు. అది రైతాంగానికి అప్పు మాఫీ చేయడం సాధ్యం కాదని చెప్పంటారు. మీరు ఏ రకంగా తీసుకుని చెప్పంటారు. మీరు ఉపాధి హామీ పథకం ఉన్నదే, గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే కార్యక్రమం చెప్పంటున్నారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో సోనియా గాంధీ గారు వ్యవసాయ కూలీలకు కేవలం నాట్లు కలుపులప్పుడే పని ఉంటుంది. నాట్లు కలుపులప్పుడు ఇతర సమయంలో పని ఉండదు. కాబట్టి వాళ్ళు పని లేకుండా మరి నిరుద్యోగులు మిగిలిపోతారు. కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించిన భావనతోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయతలబెట్టింది. ఇట్ వాజ్ ఇన్ 2023 జాతీయ సభ 80,000 కోట్ల బడ్జెట్ 2023. సాధారణంగా బడ్జెట్ పెరుగుతుంది 10%.
సాధారణంగా బడ్జెట్ పెరుగుతుంది 10%. వెయిట్ కేమ్ టు 23-24 70,000 కోట్ల కుదించిండు. వీళ్ళు 62 కోట్ల కుదించిండు. వీళ్ళు ఉపాధి హామీ పథకం ఎవరికి సంబంధించింది? నిరుపేద వ్యవసాయ కూలీలకు సంబంధించింది. అప్పుడు వ్యవసాయ కూలీలకు సంబంధించిన బడ్జెట్ కుదిస్తాడు. బడా వ్యాపారస్తులు పెట్టుబడిదారు వర్గాలకు సంబంధించినటువంటి ఒక అప్పుల మాఫీ లక్షల కోట్లు ఏదైతుందో మాఫీ చేస్తాడు. రైతు రుణమాఫీ చేయంటే సాధ్యం కాదు అని చెప్పంటాడు. బలహీన వర్గాల రిజర్వేషన్ కొరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాధాన్యత అంశంగా ఎంచుకొని సమాజంలో వెనుకబడ్డ ఒక వర్గాలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బీసీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి సోషల్ అప్లిఫ్ట్మెంట్ అనే ఒక భావనతో ఏదైతుందో కులగణన చేపట్టాలని చెప్పని సంకల్పిస్తే దాన్ని ఏదైతే వక్రీకరించే విధంగా ఆస్తుల పంపిణీ, నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది. ఆస్తుల పంపిణీ, అది ఏం ఆస్తుల పంపిణీ, ఎట్లా పంపిణీ చేస్తారో మోడీ గారు నాకే తెలియదు అని చెప్పి అంటున్నాను. ఏదైనా కాంగ్రెస్ పార్టీ యాజ్ కమిటెడ్ సోషల్ అప్లిఫ్ట్మెంట్, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నాను. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఏ ఓబీసీ రిజర్వేషన్ 27% అమలుకు తేవడం జరిగిందో, ఏ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు విద్యలో కూడా ఓబీసీ రిజర్వేషన్ అమలు తేవడం జరిగిందో, దాన్ని మరింత ప్రోత్సహింప చేయబడే విధంగా ఏదైతుందో భవిష్యత్తులో ఇండియా కూటమి జాతీయ స్థాయి ప్రభుత్వం ఏర్పాటుతో ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత అంశం కాబోతుందని చెప్పంటారు. స్థానికంగా నిజామాబాద్ పార్లమెంట్లో కూడా చెప్పంటున్నాను. మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతుందో ఆయన ఎన్ఎస్యుఐ నుండి ఏదైతుందో ఒక సామాజిక కార్యకర్తగా ఆయన సమాజ సేవకు నిమగ్నమై ఉన్నాడు. మా సోదరుడు కేశవ్ వేణు అని చెప్పంటున్నాను, రత్నాకర్ అని చెప్పంటున్నా, మా గంగాధర్ గారు అంటున్నా, ఇక్కడ తయారు అందరూ కూడా చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నాను. ఇలా భారతీయ జనతా పార్టీ కుట్రలను ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సమాజాన్ని చీల్చాలనే ప్రయత్నం చేయడం జరుగుతుందో అదంతా ఏదైతుందో ఈ రిజర్వేషన్ను నిలువరింప చేయడం కుట్రలో భాగం అని చెప్పంటారు. రిజర్వేషన్ అమలు నిలువరింప చేయడం కుట్రలో భాగం అని చెప్పంటున్నాను. సామాజిక వెనుకబడిన గురవుతున్న బలహీన వర్గాలకు రిజర్వేషన్ కొనసాగింప చేయబడాలి, అది మరింత ప్రోత్సహింప చేయబడాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాత్రమే వారికి అండగా నిలబోతుందని చెప్పంటున్నాను. రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఐఎమ్ టెల్లింగ్. ఇవాళ మోడీ గారు కానీ వారి గత ప్రభుత్వం కానీ చెప్పండి ఎన్నడూ కూడా దే నెవర్ మేడ్ ఎనీ అటెంప్ట్ to give reservation facility. It is only the Congress party stood by the OBC. It is only the Congress party stood by OBC. It is only the Congress party stood by the scheduled caste. It is only the Congress party stood by scheduled tribe. కుల మతాలకు అతీతంగా సమాజంలో వెనుకబడ్డ వర్గాలకు అండగా నిలబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం. దయచేసి ఏదైతుందో ఈ వాస్తవాలను గ్రహించండి. భారతీయ జనతా పార్టీ కుట్రను ఏదైతుందో గమనించాలి. ఓటర్ ఏదైతుందో వీళ్ళు ఎట్లాగో నార్త్ ఇండియాలో వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు, నార్త్ ఇండియాలో భారతదేశంలో ఉనికి కోల్పోతున్నారు. దక్షిణ భారతదేశం ఇక్కడ కొత్తగా ఏదైతుందో వచ్చి ఇక్కడ మత విద్వేషాలు ఎచ్చగొట్టాలి అనే భావనతో ఏదైతుందో ఈ జరుగుతున్న ప్రచారం అని చెప్పి అంటున్నారు. వాస్తవాలను గ్రహించి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పించిన అవకాశం చెప్పంటున్నాను. నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఇలా 6 పర్యాలు శాసనసభ్యుడిగానే కాకుండా ఎన్నికల్లో గెలవడం ఓడడం అనేది సహజం. అది ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజానికానికి అందుబాటులో ఉంటూ ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యత భావించి నేను కొనసాగుతాను చెప్పాను. వీళ్ళు ఇంతవరకు గత దశాబ్ద కాలంలో ఏ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నిర్లక్ష్యం గురి కావడం జరిగిందో దాన్ని ఏదైతుందో
మరి సరి చేయబడే విధంగా నాకు అవకాశం కల్పించాలని చెప్పని నేను సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వీడియోలు మార్ఫింగ్ చేయడం కానీ ఆపోజిషన్లో ఉన్నటువంటి పెద్ద రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం అనేది బీజేపీకి ఆనవాయితీకి వస్తున్న అలవాటు. ఈ మార్ఫింగ్లో ప్రపంచంలోనే బీజేపీ సోషల్ మీడియా దిట్ట. నిన్న వచ్చినటువంటి నోటీసులు సర్వసాధారణంగా ఎలక్షన్లు వచ్చే నోటీసులే, దానికి రేవంత్ రెడ్డి గారి పేరు మా పేర్లు ఎవరి పేరున్నా మేము తీటన జవాబు ఇస్తాం. నోటీసులకు భయపడేది లేదు. బీజేపీ ఈడీని సిబిఐని ఎంత విచ్చిలుగా కూడా వాడుకో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలిసి మేము ఎవరి మీద తప్పుడు వీడియోలు కానీ తప్పుడు సమాచారం ఇవ్వలేదు. రిజర్వేషన్ విషయంలో మాకు స్పష్టత ఉంది. ఇదే భాగవత్ గారు నేను అనుకుంటాను 3-4 ఏళ్ళ 5 ఏళ్ల క్రితం రిజర్వేషన్ల మీద పునః పరిశీలన చేస్తాము, సమీక్షిస్తామనే మాట చెప్పిండా లేదా? ఇలా మాట మార్చి ఎన్నికల్లో ఇదేదో ప్రజలకు వెళ్ళిపోతుంది కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఆర్ఎస్సీ భాగవత్ వచ్చి మాట మార్చడం అనేది బీజేపీ నాయకులకే చెల్లింది. మేము ఇలా మళ్ళీ గట్టిగా చెప్తున్నాం, రిజర్వేషన్లు అనేది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచిన హక్కు. అణగారిన వర్గాలు సమానంగా పెద్ద వర్గాలకు సమానం వచ్చే వరకు రిజర్వేషన్ కొనసాగాలనేది ఆనాడు తీసుకున్న నిర్ణయం. రాహుల్ గాంధీ గారు ఇలా పదే పదే మేము రేపు ప్రభుత్వంలోకి వస్తే కులగణన చేపడతాము, ఎవరికి ఎంత శాతంలో జనాభా ఉంటే అన్ని ఫలాలు దొరకాలనే ధ్యేయంతో ముందుకు పోతా ఉన్నారు. ఇలా 27% బీసీ రిజర్వేషన్ ఉంది, మేమంతా బీసీ వర్గాల వాళ్ళు. రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు మీ జనాభా 50 ఉంటే 50% రిజర్వేషన్ ఇస్తానంటున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా పెంచుతానంటున్నాడు. మేము ప్రజలకి నిజామాబాద్ ప్రజలకు కానీ రాష్ట్రం కూడా పిలిపిస్తున్నాం, రిజర్వేషన్లు కొనసాగి అనగానే వర్గాల వారికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. లేదు రిజర్వేషన్లు తొలగింపు కోసం ప్రయత్నం చేసిన వారు మన రిజర్వేషన్లు అన్నీ కూడా ఎత్తిస్తామంటే బీజేపీ ఓటేయండి. ఇవాళ రిజర్వేషన్ విషయంలో మాకు స్పష్టత ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఖర్గే గారికి స్పష్టత ఉంది. ఈ మార్ఫింగ్ వీడియోల ప్రక్రియ అంతా బీజేపీ పని. మాకేదో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వం యునైటెడ్గా ఉంది, కలిసికట్టుగా పోతా ఉన్నాము, 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాం. ప్రజల్లో రోజు రోజుకి మాకు గ్రాఫ్ పెరుగుతా ఉంది కదా, భయపడి ఈ రకమైన కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ అరవింద్ మాటలు కూడా మీరు పరిగణన తీసుకుంటే ఆయన మాటలు, అరవింద్ గారు మా దగ్గర మా పార్టీలో పెరిగిన ఒక ఇవాళ పసుపోడు ఏమైంది మీరే అడగండి. మరి పసుపోడు నిజంగా ప్రధానమంత్రికి అరవింద్కి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవో స్పష్టత ఉండాలి కదా. ఆ జీవోలో ఏముంది అసలు? దానిలో కరెక్ట్ మెన్షన్ చేశారా? ఎక్కడ పసుపోడు వస్తుంది, దాని ప్లేస్ ఏంటి, ఎప్పటిలోకి వస్తుంది, దాన్ని పెట్టాల్సిన అంశాలు ఏమైనా పొందుపరిచారా? ఫేక్ జీవో ఇచ్చి ఇంకా ప్రజల్ని మోసం చేస్తుంది. అరవింద్ నమ్మే పరిస్థితి లేరండి నాకు తెలిసి. ఈ వల్ల రైతాంగం మొత్తం కూడా నిజమైన రైతుకు జీవన్ రెడ్డి గారికి ఓటేస్తున్నారు, ఇది వాస్తవం. ఇంకా నరేంద్ర మోడీ మద్దతుగా ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేసిండు, అంటే ఉపసంహరించుకోండి, దీన్ని ఎట్లా చూస్తారు? ప్రలోభాలు పెట్టి భయభ్రాంతులు చెప్పేసి విరమించినారు. అక్కడ మాకు వచ్చిన రిపోర్ట్లు ఒక రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి భయం ప్రాంతం చేసి విత్డ్రా చేయిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు ఏం వెలుగబెట్టారని ఆయన రాజీనామా చేస్తాడు. మీకు మాకు ఇక్కడ మీ అందరికీ వేదిక మా అందరికి ఏదైనా ఒక లబ్ధి జరిగిందా 10 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనలో? ఇలా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు $115 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. $115 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్. మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకుని దాన్ని శుద్ధి చేసుకుని డీజిల్ పెట్రోల్ చేసుకుంటాం. ఇవాళ మార్కెట్లో $58, ఇంకా నిన్న పెరిగింది. $58 ఒక బ్యారెల్ వస్తుంది. ఎప్పటి నుంచి? ఇది 2016-17 నుంచి వస్తూ ఉంది. అంటే ఈ 50% మిగులు పడ్డది ప్రభుత్వానికి. మాకున్న లెక్కల ప్రకారం దాదాపుగా 2020 నాటికే 42 లక్షల కోట్ల వ్యాపారం చేసింది ఆయిల్ సంస్థ దేశంలో, లాభం ఆర్జించింది. అది ఎవరికి పోవాల లాభము? ప్రజలకు కదా పోవాల్సింది. ప్రజలకేమో నువ్వు 60 రూపాయల నుంచి 110 రూపాయలు చేసినావు, నీకు వచ్చిన లాభం అంతా కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంది. బీద ప్రజలు వాడే డీజిల్ పెట్రోల్ మీద వ్యాపారం చేసినటువంటి బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగితే ఎవరు ఇస్తారండి? ఇతర వస్తువు ధరలు కానీ అన్ని పెంచేసి మొత్తం 10 ఏళ్ల కాలంలో కేవలం పెత్తందారులు పెంచిన తప్ప ఎక్కడ ఎవరికి న్యాయం జరగలేదు. ప్రతి సామాన్యులు ఆలోచిస్తున్నాడు 2 కోట్ల ఉద్యోగాలు ఏమని అడగరా? మా బీసీలు అడగరా? మా ఎస్సీలు అడగరా? ఎస్టీలు అడగరా? అగ్రవర్ణాలు అడగరా? ఆవాస ఉద్యోగాలు 2 పోయినాయి.
2 కోట్ల ఉద్యోగాలు అటకెక్కించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మంచి మంచి సంస్థలని ప్రైవేట్ దళాతం చేసారు. ఎల్ఐసి, ఎయిర్ ఇండియా, ఐడిపిఎల్, ఐఆర్డిపిఎల్, డిఆర్డిఎల్ ఇవన్నిట్లో కూడా వాటాలు అమ్ముతా ఉన్నారు. ప్రజల సొత్తునంతా ఆనాడు ఇందిరాగాంధీ గొప్పతనంతో ప్రజల సొత్తుని తీసుకొచ్చి ప్రభుత్వ పరం చేసింది. అదే టాటా నుంచి ఎయిర్ ఇండియా తీసుకొచ్చి ఆనాడు నెహ్రూ గారు టాటా ఇంటికి భోజనం పిలిచి ఇది మీరు నెలకొల్పారు, చాలా సంతోషం, ఇది ప్రభుత్వంలో ఉంటే బాగుంటుంది ఒప్పించి ప్రభుత్వంలో విలీనం చేసిండు. ఇదే నరేంద్ర మోడీ మళ్ళీ తిరిగి టాటాలకు ఇచ్చిండు వాళ్ళు ఎయిర్ ఇండియాని. సో ఈ రకమైన పాలన జరుగుతుంది. ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. ఎన్డీఏ కూటమికి నూకలు జల్లిని ఈ దేశంలో ఇండియా కూటమి గెలిచి వస్తారు. కేసీఆర్ ప్రకటన చేశారు, ఇండియా కూటమికి మెజార్టీ రావట్లేదు, 12 సీట్లు మాయి, నామనాగేశ్వరరావు మంత్రి అవుతుందని చెప్పారు. డిపాజిట్ తీసుకోమని నాకైతే ఆశయం అనుకుంది. మీకేమనిపిస్తుంది? ఇంకా కేసీఆర్ సీన్లో ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఒక్క మెదక్లో కొంత ఫైట్ ఇస్తున్నారనేది మా సమాచారం. ఒక్క మెదక్ స్థానంలో అక్కడ ఎమ్మెల్యే గెలిచే అది గెలిచే స్థానం కాదు, ఫైట్లో ఉన్నారని. మిగతా రాష్ట్రం మొత్తంలో 14 సీట్లు ఇలా మేము మెజార్టీలో ఉన్నాం, ఇంక్లూడింగ్ నిజామాబాద్. 14 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్ సగం ముగిసింది. 10 ఏళ్ళు బీజేపీతో లోపాయికార ఒప్పందంలో ఉన్న కేసీఆర్ బయటికి మైనారిటీ ఓట్ల కోసం మేము లేవని నటించిన, ప్రధానమంత్రి వస్తే ముఖం చాటేసింది, అంతా కూడా ఒక నాటకమే. ఈ రోజుకి కూడా బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. దానికి ఎంత దూరమైన పోదాం, ఏ ఛాలెంజ్ కన్నా సిద్ధం. మీ అందరు కూడా విజ్ఞప్తి, మీ అందరి మద్దతు జీవన్ రెడ్డి గారికి మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా జీవన్ రెడ్డి గారు గెలిస్తే జిల్లాకి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో లాభం జరుగుతుందో మీరు గ్రహించి మీ అందరి మద్దతు ఉండాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. కలిసి భోజనం చేద్దాం. థ్యాంక్ యూ బాబు. అలాగే కోవిడ్ జగన్ గారు, నీలకంఠేశ్వర మాజీ ఎంపీ చైర్మన్ ప్రభు అన్నయ్య గారిని వేదికగా పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నాం. బచ్చు పురుషోత్తం గారు ప్రెసిడెంట్ మాజీ చైర్మన్ గారు బచ్చు పురుషోత్తం గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ బాబు. ఫిషరీస్ కమిటీ సిటీ మెంబర్స్ కమిటీ సిటీ మెంబర్స్ కూడా ఈరోజు ప్రవీణ్ మోక్ష బర్లం సాయిలు మోక్ష ప్రవీణ్ గారికి కూడా పార్టీలోకి సాధారణంగా బర్ల సాయిల్ గారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఆవునూరి రాజు ఫిషరీస్ కమ్యూనిటీ ఆవునూరి రాజు గారు ఆహ్వానిస్తున్నారు. అలాగే పత్రికా మిత్రులకు ఒక 10 నిమిషాలు వేడి భోజనం